టీడీపీలో టికెట్ లొల్లి షురూ అయింది. పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికే టికెట్ అంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దీంతో నియోజకవర్గ టీడీపీలో కలకలం చెలరేగింది. ఇప్పటికే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న ఇతర ఆశావాహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవరికి వారుగా టికెట్లు ఎలా ప్రకటించుకుంటారంటూ మండిపడుతున్నారు. టీడీపీలో టికెట్ల పంపకాలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినా సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో టికెట్ల ప్రకటన కాకరేపుతోంది. టికెట్లను ఆచితూచి కేటాయించాలని టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నా పార్టీలో టికెట్ల లొల్లి మాత్రం అప్పుడే ఓ రేంజ్లో మొదలైంది. ప్రొద్దుటూరు టీడీపీ నేతలు మాత్రం ఒకరిని మించి మరొకరు టికెట్ తనకే అంటే తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారని, సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలన్న పోస్టర్లు రాత్రికి రాత్రే ప్రత్యక్షమయ్యాయి. ప్రవీణ్ రెడ్డి భారీ ఫోటోతో వెలిసిన పోస్టర్లు ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చకు దారితీసింది. ఈ నియోజకవర్గం టీడీపీలో చాలా కాలంగా 4 గ్రూపులున్నాయి. ప్రవీణ్ రెడ్డి మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, మల్లెల లింగారెడ్డితో పాటు సురేష్ నాయుడు ఇలా ఎవరికి వారే టికెట్ తమకంటే తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి తనే అభ్యర్థిగా ఏకంగా భారీ పోస్టర్లతో పట్టణమంతా హల్చల్ చేశారు. ఈ పోస్టర్లు ప్రొద్దుటూరు టీడీపీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఏకంగా మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో 37 ఏళ్లుగా ఉన్నానని, 3 ఏళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన ప్రవీణ్కు టికెట్ దక్కడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టికెట్ ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు నిర్ణయిస్తారని, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన తమ్ముడి కుమారుడు ప్రవీణ్కు అధిష్టానం టికెట్ ప్రకటించిందని ఏకపక్షంగా చెప్పడం ఏమిటని నిలదీశారు. తనకు తానుగా టికెట్ను ప్రకటించుకోవడం సబబు కాదని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య హితవు చెప్పారు. నాయకులు ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం ఏమిటని సురేష్ నాయుడు అనుచరుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్తియార్ నిలదీశారు. వీరశివారెడ్డి ఆయన పార్టీలో చేరినాడు. చేరి 24 గంటలు కాకముందే కడపలో శ్రీనివాసరెడ్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించినారు, ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా వీరశివారెడ్డి గారు, అభ్యర్థులను నిర్ణయించేది, ప్రకటించేది నీ అధికార పద్ధతి కాదు, ఇది నీ పని కాదు, నీ పరిధి కాదు, నీకు సంబంధించినటువంటి విషయం కాదు. నువ్వు చేరే 24 గంటలు కాలే, నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పోస్టర్లతో తనకు సంబంధం లేదని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ సంజాయిషీ ఇచ్చారు. రాత్రి తాను ఇంట్లోనే ఉన్నానని, బయట ఎవరేం చేశారో తెలియదని బుకాయించారు. ఇది విన్న పార్టీ నేతలు నటనలో ప్రవీణ్ బాగా తర్ఫీదు పొందారని విమర్శిస్తున్నారు. ప్రవీణ్ వైఖరి సొంత పార్టీ నేతలకు కోపం తెప్పించేలా ఉందని, పద్ధతి మానుకుంటే మంచిదని సూచించడం చర్చనీయాంశమైంది.
ఇంత గందరగోళానికి కారణం టీడీపీలో కొత్తగా చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్కే అంటూ వీరశివారెడ్డి పార్టీలో చేరగానే మీడియా ముందు కామెంట్ చేశారు. ఈ కామెంట్లు కాస్త గందరగోళం సృష్టిస్తే ఇప్పుడు పట్టణంలో వెలిసిన పోస్టర్లు మరింత కలకలం రేపాయి. మొత్తానికి ఈ టిక్కెట్ లొల్లి టీడీపీ పెద్దలకు తలనొప్పులు తెప్పించడం ఖాయమని ప్రజలు జోకులేసుకుంటున్నారు.